ఒక అబ్బాయి ఉంటాడు. అతని పేరు రవి. స్కూల్లో చదువులో బలహీనంగా ఉండటంతో అందరూ అతన్ని వెక్రించేవారు. ఒకరోజు స్కూల్ అయిపోయాక దిగులుగా నడుచుకుంటూ ఇంటికి వస్తుంటే ఒక అబ్బాయి ఎదురయ్యాడు. రవి, నన్ను గుర్తుపట్టావా అనడిగాడు. రవి గుర్తులేదని చెప్పినా ఆ అబ్బాయి, రేపు ఎగ్జామ్ ఉంది కదా, నీ ఇంటికి వచ్చి కలిసి చదువుకుందాం అన్నాడు. రవి సరే అని ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరూ రవి రూంలో కూర్చుని రాత్రంతా కష్టపడి చదివారు. రవికి అర్థం కాకపోతే ఆ అబ్బాయి ఓపికగా వివరించాడు. రవి అమ్మ వచ్చి ఒక డ్రింక్ ఇచ్చింది. రవి ఇంకో డ్రింక్ అడిగితే మళ్ళీ ఇచ్చింది. మరుసటి రోజు రవి స్కూల్కి వెళ్లి ఎగ్జామ్ రాశాడు. ఆశ్చర్యంగా ఆ అబ్బాయి చెప్పిన ప్రశ్నలే వచ్చాయి. రవి చాలా బాగా రాశాడు. ఎగ్జామ్ అయిపోయాక ఆ అబ్బాయి కోసం చూసినా అతనెక్కడా కనిపించలేదు. బాధతో ఇంటికి వచ్చి అమ్మతో చెప్పగా ఆమె, నిన్న నీకు ఒక్కరికే డ్రింక్ ఇచ్చాను, ఇంకెవ్వరూ ఇంటికి రాలేదు అని చెప్పింది. అయోమయంలో రవి రూమ్ తలుపు తెరిచి చూసినప్పుడు నిన్న ఆ అబ్బాయి కూర్చున్న చోట ఒక చిన్న గణేశ విగ్రహం కనిపించింది. అప్పుడే రవికి అర్థమైంది, తనకు సాయం చేసినది ఒక మనిషి కాదు, దేవుడు స్నేహితుడి రూపంలో వచ్చాడని. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.